పదండి. మీరు పదండి తాతయ్య, పదకుందాం. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలి. తీసుకో. ఆగండి ఆగండి, బుక్ ఇవ్వండి. మీకెన్నింటికి పెళ్ళయింది? కనిష్కతో పెట్టిన ముహూర్తానికి. ఒక్క నిమిషం. కూ కౌ అంటే కుందన కౌస్తు. అద్భుతం. మీ పెళ్లి అద్భుతమైన ముహూర్తంలో జరిగింది. మీ జంట నిండు నూరేళ్లు చల్లగా ఉంటారు. శక్తి, ఆపు, ఇకనైనా లోపలికి రాని. అలాగే పెద్దనాన్న. ఆగండి ఆగండి ఆగండి, మీ పేర్లు చెప్పండి. కౌస్తుబ్, ముందు నువ్వు నీ భార్య పేరు చెప్పు. కుందన. నువ్వు నీ భర్త పేరు చెప్పు. కౌస్తుబ్. కుడికాలు ముందుకి పెట్టి లోపలికి రా. ఆగండి. కాంచనమాల, ఏం చేస్తున్నావు? మేమింట్లోకి రావడానికి అనుమతినిచ్చింది కేవలం కుందనకి మాత్రమే, ఆవిడ గారి పరివారానికి కాదు. పెద్దమ్మా. కౌస్తుబ్, కేవలం నువ్వు తాళి కట్టావు కాబట్టి కుందనని ఇంట్లో అడుగు పెట్టనిచ్చావు. కానీ ఈ మాణిక్యాన్ని ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వం. ప్లీజ్ అత్తయ్య, మా నాన్న వాళ్ళని కూడా లోపలికి రానివ్వండి. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, మీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్ అత్తయ్య. అమ్మ కుందన, పౌరుషాలు, పంతాలు, పగలు వాళ్లకే కాదమ్మా, మీ నాన్న కూడా ఉంటాయి. 25 ఏళ్ల క్రితం మీ అమ్మను తీసుకుని ఇదే ఇంటి నుంచి దూరం అయ్యాను. మళ్ళీ 25 ఏళ్ల తరువాత నిన్ను ఈ ఇంటి కోడలిగా దింపడానికి వచ్చాను. నా బాధ్యత తీరిపోయిందమ్మా. నాకేమీ ఈ బంగ్లాలో బతకాలన్న మోజు లేదు. వీళ్ళు పెట్టే పంచభక్ష పరమాణాలు తినాలన్న ఆశ కూడా లేదు. నేను రావడం కాదు,
వీళ్ళే వీళ్ళే నా ఇంటికొచ్చి మాణిక్యం మా ఇంట్లో ఒక్కసారి అడుగుపెట్టు అని అర్థించేంత వరకు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టనమ్మా. ఇక నువ్వు నన్ను చూడాలనుకుంటే నా కూతురిగా నువ్వు ఏ క్షణమైనా మన ఇంటికి రావచ్చు. ఒకవేళ ఈ ఇంటి మనుషులు నన్ను కలవకుండా ఆపాలని చూస్తే కాకితో కబురు పంపమ్మా. ఏ నాన్న వస్తాడు. పరవరలక్ష్మి. కుందనా జాగ్రత్తమ్మా. 20 ఏళ్ళు మా మధ్య బతికాం. మేం తప్ప మరో ప్రపంచం తెలియకుండా పెంచాం. ఇప్పుడు కొత్త ఇల్లు, కొత్త మనుషులు. నువ్వు జాగ్రత్త తల్లి. అలాగే అత్తయ్య. నాన్న మీరు జాగ్రత్త. అత్తయ్య నువ్వు జాగ్రత్త. వెళ్ళొస్తాం బాబు. పదన్నయ్యా. కాంచనమాల, నువ్వు తప్పు చేశావు. చాలా పెద్ద తప్పు చేశావు. విడిపోయిన 2 కుటుంబాలు ఈ పెళ్లితో ఒకటవుతాయనుకుంటే నువ్వు గతాన్ని గుండెల్లో పెట్టుకొని మాణిక్యం గుండెలపై తన్ని పంపించావు. నా కొడుకుని దొంగతనంగా తన అల్లుని చేసుకుని నా గుండెలపైన తన్నాను నాన్న. దాంతో పోలిస్తే ఇది అంతకన్నా పెద్దదేం కాదులే. రుద్రా, జరిగిందేదో జరిగిపోయింది. అమ్మా కుందనా, వచ్చి దేవుడి గదిలో దీపం వెలిగించు. అవునమ్మా కుందనా, ఈ ఇంటికొచ్చిన కొత్త కోడలు దేవుడి దీపం వెలిగించటం మన సంప్రదాయం. వెళ్ళి దీపం వెలిగించమ్మా. దీపం వెలిగించు. వెలిగించు.
అత్తయ్య హారతి తీసుకోండి. ఏ అర్హత ఉందని నా ఇంటి కోడలివయ్యావు? ఏం చేద్దామని ఇంటి కోడలిగా వచ్చావు? నా ఇంటి కోడలిగా వచ్చి నీ చావుని నువ్వే కొని తెచ్చుకున్నావు కుందనా. వదలండి అత్తయ్య, ప్లీజ్. ఇక నుంచి నీకు ప్రతి రాత్రి కాళరాత్రి, ప్రతి క్షణం నరకయాతనే. రాసి పెట్టుకో. కుందన, అత్తయ్య హారతి తీసుకోండి. అత్తయ్య హారతి. కాంచనమాల, హారతి తీసుకోమ్మా. అందరికీ హారతి ఇవ్వు. ఇవ్వు. మావయ్య గారు, హారతి పళ్ళెం అక్కడ పక్కన పెట్టి ముందు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకో. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. చిరంజీవ, హ్యాపీగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. అమ్మా కుందన, బాధపడకు. నువ్వు ఊహించకుండా ఈ ఇంట్లోకొచ్చావు. నువ్వు ఆశించిన ఫలితం వెంటనే రాదు. దానికి కొంచెం సమయం పడుతుంది. నానా కౌస్తుభ్, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. అలాగే. పదకుందన. స్వర్ణ, నీ కోరిక ప్రకారం నీ కూతురు ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది. పగతో రగిలిపోతున్న వీళ్ల మనసుల్ని కూడా తప్పకుండా మారుస్తుంది. నా మాణిక్యాన్ని ఈ ఇంటికి తీసుకొస్తుంది. అమ్మ కనిష్క, ఏంటమ్మా ఈ పిచ్చి పని? ఆ కౌస్తుభ్ చేసిన పనికి నా గుండె ముక్కలైంది నాన్న.
ఏం చేస్తావమ్మా? నువ్వు ఆ ఇంటి కోడలు అవుతావని నేను ఆశపడ్డాను. కానీ ఆ కౌస్తుభ్ కుందనలు కనీసం మీ అత్తయ్య రత్నమాలకి మీ మావయ్య రుద్రమణి కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చారంట. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పు? నా కోపం రత్నమాల ఆంటీ మీదో రుద్రమణి అంకుల్ మీదో కాదు నాన్న, ఆ కుందన మీద. నా కౌస్తుభ్ని పెళ్లి చేసుకుంటాను, ఆ స్వర్ణ ప్యాలెస్ కి కోడలవుతానని ఎన్ని ఎన్ని కలలు కొన్నాను నాన్న. నేను ఎన్ని ఆశలు పెంచుకున్నాను నాన్న. కానీ ఏమైంది? ఆ కుందన నా కలలన్నీ కన్నిటి అలలుగా మార్చేసింది. నా కౌస్తుభ్ని నా నుండి దూరం చేసేసింది. వదలను, ఆ కుందనని వదలను. సర్వనాశనం చేస్తాను నన్ను. ఈ ఇంటికి కోడలి ఎందుకయ్యాన్రా దేవుడా అని కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు కనిష్కే కాదు. అమ్మ కనిష్క, కౌస్తుభ్కి కుందనకి పెళ్లి జరగకపోతే మనం వెళ్ళి పోరాడినా ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు. మధ్యలో మనం వెళ్ళినా చేయగలిగిందేమీ లేదమ్మా. లేదు అని మీరనుకుంటున్నారు, చెయ్యగలనని నేననుకుంటున్నాను నాన్న. అంటే ఏంటో అర్థం కావట్లేదమ్మా. ఆ ఇంటికి కోడల్ని కావాలన్న నా ఆశని ఎవ్వరూ ఆపలేరు నాన్న. నా కౌస్తుభ్ తాత్కాలికంగా మాత్రమే ఆ కుందనకి భర్త ఉండొచ్చు. కానీ కానీ అతి తొందరలోనే ఆ కౌస్తుభ్ నా భర్త అవుతాడు. అయ్యే తీరాలి. అమ్మ కనిష్క, ఆ కౌస్తుభ్ నీకు దక్కలేదన్న ఆవేశంలో నువ్విలా మాట్లాడుతున్నావు. కానీ ఒక్కసారి పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరిని ఎలా విడదీస్తావు? విడదీస్తాను నాన్న, విడతీయాలి. ఎప్పటికైనా కౌస్తుభే నా భర్త అని నేను ఫిక్స్ అయిపోయాను నాన్న. మీరు ఫిక్స్ అయిపోండి. అసలు జరిగింది పెళ్ళే కాదనుకోండి. ఒకవేళ జరిగిన వాళ్ళిద్దరూ జీవితాంతం కలిసి ఉండరని ఫిక్స్ అయిపోండి. ఆగండి. మేమింట్లోకి రావడానికి అనుమతినిచ్చింది కేవలం కుందనకి మాత్రమే, ఆవిడ గారి పరివారాన్ని కాదు. పాతికేళ్ల క్రితం ఈ ఇంటికి దూరమైన మా నాన్న నా పెళ్లితో అయినా ఈ ఇంటికి దగ్గర అవ్వాలని ఆశపడ్డారు. కానీ గడప వరకు వచ్చి ఆయన కాళ్ళు గడప దాటకుండానే వెనక్కి వెళ్ళిపోయాయి. అలాంటిది మన రెండు కుటుంబాలు ఒక్కటి చేయాలన్న నా సంకల్పం నెరవేరుతుందంటారా తాతయ్య? ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా. నా మనవడితోటి మెళ్ళో తాళి కట్టించుకొని కోడలిగా ఇంట్లో అడుగుపెట్టావు. అది నీ మొదటి విజయం. కోడలిగా ఇంట్లో స్థానం సంపాదించగలిగిన దానివి మా వాళ్ళ మనసుల్లో స్థానం సంపాదించే రోజు అతి దగ్గరలో ఉంది. మీ మాటలు వింటుంటే నాకు ధైర్యం వస్తుంది తాతయ్య.